సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాల్లో చావా ఒకటి. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. విక్కీ కౌశల్, రష్మిక మందన జంటగా నటించిన ఈ సినిమా భారీ విజయం సాధించడంతో పాటు కలెక్షన్స్ పరంగానూ అదరగొట్టింది. అయితే దేశవ్యాప్తంగా ఈ సినిమా 200 కోట్ల రూపాయల క్లబ్ లో చేరిపోయింది. వీక్ డేస్ లోకి వచ్చినప్పటికీ కూడా స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తున్న ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కూడా 30 కోట్ల రూపాయలకి పైగా నెట్ వసూలు సాధించి అదరగొట్టేసింది. అయితే కొన్ని ఏరియాల్లో అయితే డే 1 కంటే డే 6 వసూళ్లే ఎక్కువగా వచ్చాయని టాక్. దీనితో చావా మూవీ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే ఈ వీకెండ్ కల్లా 300 కోట్ల రూపాయల క్లబ్ లో చేరిపోతుందని విశ్లేషకులు అంటున్నారు. అలాగే ఈ సినిమా లాంగ్ రన్ లో మరిన్ని భారీ వసూళ్లు అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో సంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. యేసుబాయి, ఔరంగజేబ్ పాత్రలు పోషించిన రష్మిక, అక్షయ్ ఖన్నాల నటనకు ముగ్ధులవుతున్నారు. ఇక ఇందులో కవి కలాష్ పాత్రలో నటించిన వినీత్ కుమార్ కు కూడా మంచి మార్కులే పడ్డాయి. ఈయన నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇతను ఎవరా అంటూ నెట్టింట తెగ వెతుకుతున్నారు. సంభాజీతో పాటు కవి కలాష్ ను మొఘల్ సేనలు బందీని చేస్తాయి. ఆ తర్వాత హింసించి చంపేస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సంభాజీ, కవి కలాష్ల మధ్య జరిగే సంభాషణ భావోద్వేగానికి మనసుకు హత్తుకుపోతుంది. కంటినీరు పెట్టించేలా అద్భుతంగా నటించారు ఈ ఇద్దరు. మరి అలాంటి ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. వినీత్ కుమార్ సింగ్ యూపీలోని వారణాసిలో జన్మించాడు. తన తండ్రి గణిత శాస్త్రజ్ఞుడు. వినీత్ కు చిన్నప్పటి నుంచి బాస్కెట్ బాల్ అంటే ఎంతో ఇష్టం. వినీత్ జాతీయ స్థాయిలో క్రీడాకారుడిగా రాణించాడు. కంబైన్డ్ ప్రీ మెడికల్ టెస్ట్ క్వాలిఫై అవడమే కాదు, వినీత్ మెడికల్ కాలేజ్ టాపర్ గాను నిలిచాడు. ఆర్ఏ పొద్దార్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీలను పూర్తి చేశాడు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నాగ్పూర్ లో ఎండి చేశారు. 2002లో సంజయ్ దత్ నటించిన పితహ్ చిత్రంలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ చిత్రం వినీత్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే ముక్కాబాజ్ లో నటనకు గాను ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం జాట్, సూపర్ బాయ్స్ ఆఫ్ మలేగావ్ చిత్రాలలో నటిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు చావా సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఆసక్తికర న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికీ థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ రేటుకు ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 11న స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాల్లో చావా ఒకటి. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. విక్కీ కౌశల్, రష్మిక మందన జంటగా నటించిన ఈ సినిమా భారీ విజయం సాధించడంతో పాటు కలెక్షన్స్ పరంగానూ అదరగొట్టింది. అయితే దేశవ్యాప్తంగా ఈ సినిమా 200 కోట్ల రూపాయల క్లబ్ లో చేరిపోయింది. వీక్ డేస్ లోకి వచ్చినప్పటికీ కూడా స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తున్న ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కూడా 30 కోట్ల రూపాయలకి పైగా నెట్ వసూలు సాధించి అదరగొట్టేసింది. అయితే కొన్ని ఏరియాల్లో అయితే డే 1 కంటే డే 6 వసూళ్లే ఎక్కువగా వచ్చాయని టాక్. దీనితో చావా మూవీ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే ఈ వీకెండ్ కల్లా 300 కోట్ల రూపాయల క్లబ్ లో చేరిపోతుందని విశ్లేషకులు అంటున్నారు. అలాగే ఈ సినిమా లాంగ్ రన్ లో మరిన్ని భారీ వసూళ్లు అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో సంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. యేసుబాయి, ఔరంగజేబ్ పాత్రలు పోషించిన రష్మిక, అక్షయ్ ఖన్నాల నటనకు ముగ్ధులవుతున్నారు. ఇక ఇందులో కవి కలాష్ పాత్రలో నటించిన వినీత్ కుమార్ కు కూడా మంచి మార్కులే పడ్డాయి. ఈయన నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇతను ఎవరా అంటూ నెట్టింట తెగ వెతుకుతున్నారు. సంభాజీతో పాటు కవి కలాష్ ను మొఘల్ సేనలు బందీని చేస్తాయి. ఆ తర్వాత హింసించి చంపేస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సంభాజీ, కవి కలాష్ల మధ్య జరిగే సంభాషణ భావోద్వేగానికి మనసుకు హత్తుకుపోతుంది. కంటినీరు పెట్టించేలా అద్భుతంగా నటించారు ఈ ఇద్దరు. మరి అలాంటి ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. వినీత్ కుమార్ సింగ్ యూపీలోని వారణాసిలో జన్మించాడు. తన తండ్రి గణిత శాస్త్రజ్ఞుడు. వినీత్ కు చిన్నప్పటి నుంచి బాస్కెట్ బాల్ అంటే ఎంతో ఇష్టం. వినీత్ జాతీయ స్థాయిలో క్రీడాకారుడిగా రాణించాడు. కంబైన్డ్ ప్రీ మెడికల్ టెస్ట్ క్వాలిఫై అవడమే కాదు, వినీత్ మెడికల్ కాలేజ్ టాపర్ గాను నిలిచాడు. ఆర్ఏ పొద్దార్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీలను పూర్తి చేశాడు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నాగ్పూర్ లో ఎండి చేశారు. 2002లో సంజయ్ దత్ నటించిన పితహ్ చిత్రంలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ చిత్రం వినీత్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే ముక్కాబాజ్ లో నటనకు గాను ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు.
ప్రస్తుతం జాట్, సూపర్ బాయ్స్ ఆఫ్ మలేగావ్ చిత్రాలలో నటిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు చావో సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఆసక్తికర న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికీ థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ రేటుకు ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 11న స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది.